జై బాలయ్య అన్నట్టు అఖండ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ భయ్య. మొత్తానికైతే ఆయన చెప్పే డైలాగ్స్ చూస్తూ ఉంటే మెంటల్ ఎక్కిపోతూ ఉంది. ఇలా మెడచుంటే ఇలా తిరిగిండి అనుకో 10 శవాలు లేచిపోతానే ఐసు గడ్డలలో. ఆయన చెప్పాడు కదా 0.9 డిగ్రీస్లో నేను ఫైట్ చేశాను, మంది మొత్తం ఒరిజినల్ డూబ్ ఉండదని చెప్పాడు. ఆ లెవెల్లోనే ట్రైలర్ అయితే ఉంది. సినిమా రేపు రిలీజ్ అవుతుంది, దాని లెక్క ఎట్లా ఉంటుందో ఇంకా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. డైలాగ్స్ అయితే పిచ్చెక్కిచ్చేసాడన్న. ప్రపంచంలో ఏ మూలనైనా నీకు కాపాడేది ఒక మతం, అదే ఈ దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు కనపడుతుంది ఒక ధర్మం, అదే సనాతన ధర్మం అన్నట్టు ఉచ్చపోయించాడు డైలాగులతో. అయితే లెక్క వేరే ఉంది. బాలయ్య బాబు అన్నట్టు జై బాలయ్య అన్నట్టు పిచ్చెక్కిచ్చేసాడు అనమాట. అంగ సినిమాకి రేపైతే ఏముండదన్న, కోడిగుడ్లు పట్టపోయి ఆమ్లెట్ వేసి మ్యాన్షన్ హౌస్ ముంచుకు తాగి తినేయాలి బ్రో అన్నట్టు దాని లెక్క వేరే ఉంటుంది. రేపైతే పిచ్చెక్కిచ్చేసాడు బాలయ్య ట్రైలర్లో. అయితే సినిమాకి ఇంక వెళ్ళి ఇంకా మేము బ్రహ్మరథం పట్టటే ఉందన్నమాట. ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ లేదు, డార్లింగ్ ఫ్యాన్స్గా ప్రభాస్ ఫ్యాన్స్గా నేనే చెబుతున్నాను, ప్రతి ఒక్క ఆడియన్ వెళ్ళి వచ్చి చూస్తారనమాట. ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్గా ఒకటే మాట చెప్తున్నాను, బాలయ్య ఒక శిఖరం. ఆయన అందుకోవాలంటే ఆ లెక్క ఇంక ఎవరికి రాదనమాట. ఇప్పుడున్నటువంటి ఓల్డ్ హీరోస్లలో నెంబర్ 1 స్టేజ్లో ఉన్నది ఎవరన్నా ఉన్నారంటే ఇట్ల మీద ఇట్లు 100 కోట్ల మూవీ కొడుతున్నారంటే అది మన బాలయ్య ఒక్కడే. ఇంకా దీనికి మనకి ఇంకా వేరే మార్గం లేదు. ఎవరైనా ఒక సినిమా తర్వాత ఫ్లాప్ వస్తుంది, మన బాలయ్యకి ఇంక అఖండ నుండి ఇంక లేదు, ఊపి వస్తుంది అనమాట. కొడితే 100 కోట్లు, గుద్దితే 50 మంది మనుషులు, పిచ్చెక్కిచ్చేద్దండి మొత్తానికి. అయితే తమన్ బీజం ఇంకా ట్రైలర్లు చూస్తేనే పిచ్చెక్కిపోయింది. ఇంకా బాక్సులు రెడీ చేసుకోండి అని చెప్పాడు కదా, రెడీ చేసుకోవడం ఇంకా థియేటర్లకి ఇంకా తమన్ బీజం బాలయ్య బాబు కాంబినేషన్ వస్తుందంటే ఇంకా నీకు థియేటర్కి లాస్ అన్నట్టే. ఎందుకంటే బాక్సులు పోతాయి, స్టీళ్ళు చినిగిపోతాయి, దెబ్బ వేరే ఉంటుంది అనమాట. దాని లెక్క వేరే ఉంటుంది. అడగండి అమ్మ. ఓకే, అఖండ 1 కన్నా 2 ఇంకా బాగుంటుందని చెప్పేసి అందరు ఎక్స్పెక్టేషన్స్ ఉంది, దీనిపైన ఏమన్నా? అఖండ 1 కన్నా 2 ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని ఎలా అనుకుంటున్నామంటే, ఇందులో మనకి ఒక చెప్పుకోదగ్గది ఏంటంటే, మన బజరంగి భాయిజాన్ మూవీలో మన చిన్న పాప ఉంటుంది కదా, తను ఇందులో బాలయ్య బాబు కూతురుగా చేస్తుంది. ఆమె వేరే లెవెల్లో ఉంది. మళ్ళీ అందులో ఒకటి ఇందులో మన తన పేరు ఏదో ఉంటుంది, విరూపాక్ష మూవీలో హీరోయిన్ సంయుక్త మీనన్ ఇందులో చేసింది. దోమలేమో అదిరిపాయే, బాలయ్యని చూస్తే మా గుండెలు పగిలిపాయే అన్నట్టు పిచ్చెక్కిచ్చేసింది ఆ సాంగ్ తోటి. అయితే ఈ వయసులో డ్యాన్స్ చేయడం ఏంటి, ఇలా పెట్టి క్యాప్ టిన్ 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 అన్నట్టు ఇటు పెట్టేస్తున్నాడు. ఒకటే చెప్తున్నాను, నందమూరి బిడ్డ మజాక. ఇందులో ఇంకొక ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, మన అదేంటి మన నందమూరి నరసింహ బాలకృష్ణ కాదు, వాళ్ళ ఫాదర్ నందమూరి మన ఎన్టీ రామారావు గారు, అంటే మా నాన్న డైహెడ్ ఫ్యాన్ అనమాట. అయినా ఇందులో శివుడి క్యారెక్టర్ చేస్తున్నాడని చిన్న టాక్ ఉంది. అయినది కనుక ఏ షాట్ ఒక్కటి పడితే థియేటర్లు బద్దలైపోతాయి బ్రో. ఇంకా నీకు ఆ స్టార్ ఈ స్టార్ ఏ స్టార్ పనికిరాడు. ఇంకా ఇది ఒక 1000 కోట్ల సినిమా అయిద్దని నేను చెప్తున్నాను. పిచ్చెక్కిపోయింది ఇంకా మొత్తానికైతే. ఆయనకి ఇప్పటికి కాదు, నా కొడుకు పుట్టినా కానీ ఇంకా విశ్వవిజ్ఞా అన్నట్టు అది విఖ్యాత నట సార్వభౌమ ఆయన రామారావు గారిది ఆయన లెక్క వేరే ఉంటుంది. ఆయనది శివుడి పాత్ర ఒక్కటి పడాలని నేను కోరుకుంటున్నాను మనశ్శాంతిగా. ఎందుకంటే ఎప్పుడెప్పుడో చూసాం మీ యమదొంగ సినిమాలో రాజమౌళి గారు పెట్టారు. అలాంటిది ఒకటి తనయుడితో బాలయ్య బాబుతో పెట్టాడనుకో, తండ్రి ఆయన శివుడి క్యారెక్టర్లో పెట్టి ఆయన భక్తుడిగా మన అఖండ బాలబాబు ఉంటే ఇంక పిచ్చెక్కిచ్చేస్తుంది అనమాట, మామూలుగా ఉండదు. మీ అందరి బాలకృష్ణ, నా ఒక్కడికి ముద్దుల బాలబాబు పిచ్చెక్కిచ్చేస్తాడు ఈ సినిమాతోటి. ఇంకా 1000 కోట్లు ఫిక్స్ డైరెక్ట్. జై బాలయ్య.